హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కోర్స్ ఫియర్. సో ప్రీవియస్ వీడియోలో నేను వాట్ ఈస్ జేఎస్ఎక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నేను రూల్స్ అనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పాను కదా. సో ఈ రోజు అయితే నేను వాట్ ఈస్ వాట్ ఆర్ ద రూల్స్ ఫర్ రైటింగ్ ద జేఎస్ఎక్స్ కోడ్ అనేది ఈరోజు కాన్సెప్ట్. సో ఈరోజు కాన్సెప్ట్ స్టార్ట్ చేసే ముందు మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే నా వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. సో మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి రూల్స్. దెర్ ఆర్ సమ్ రూల్స్ ఫర్ రైటింగ్ ద జేఎస్ఎక్స్ కోడ్ ఇన్ రియాక్ట్ జేఎస్. సో వాట్ ఆర్ ద రూల్స్ అండ్ హౌ ఇట్ ఈస్ యూజ్డ్ అనేది ఈరోజు కాన్సెప్ట్లో చెప్తాను. సో ఫస్ట్ రూల్ వచ్చేసి ఇన్ జేఎస్ఎక్స్ expressions like variables or calculations must be written inside the curly braces only. సో ఇన్ జేఎస్ఎక్స్లో లైక్ వేరియబుల్స్ కానీ క్యాలిక్యులేషన్స్ కానీ ఇవన్నీ ఖచ్చితంగా కర్లీ బ్రేసెస్లోనే రాయాలి. సో ఇక్కడ చూడండి, నేమ్ అనే వేరియబుల్ నేను తీసుకున్నాను. కాన్స్ నేమ్ ఈక్వల్స్ టు జాన్ అని నేమ్ తీసుకున్నాను. సో ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్లో ఏంటంటే H1 హలో నేమ్ అనేది కర్లీ బ్రేసెస్లో రాసాము. ఎందుకంటే హెచ్టిఎంఎల్ ట్యాగ్లో మనము ఏవైతే వేరియబుల్స్ కానీ క్యాలిక్యులేషన్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ అనేవి యూజ్ చేయాలి అంటే ఇట్ మస్ట్ బి ఇన్సైడ్ ద కర్లీ బ్రేసెస్ ఓన్లీ అని చెప్పారు. సో ఇప్పుడు ఈ నేమ్ అనేది వేరియబుల్ కాబట్టి ఆ వేరియబుల్ మనం ఇక్కడ యూజ్ చేయాలంటే కర్లీ బ్రేసెస్లోనే మెన్షన్ చేయాలి. అర్థమైందా? ఇక్కడ నేమ్ అనేది కర్లీ బ్రేసెస్లో యూజ్ చేస్తే ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమని ప్రింట్ అవుతుందంటే హలో కామా జాన్ అని ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ సెకండ్ రూల్ వచ్చేసి వీ కెన్ నాట్ డైరెక్ట్లీ రైట్ ఇఫ్ ఎల్స్ లైక్ కండిషన్స్, లూప్స్ ఆర్ డిక్లేర్ ఫంక్షన్స్ ఇన్సైడ్ ద కర్లీ బ్రేసెస్. బట్ ఇన్ JSX can be used inside conditional statements, loops or function. సో ఇక్కడ చూడండి, ఇఫ్ ఈజ్ లాగ్డ్ ఇన్ అనండి, రిటర్న్ H1 వెల్కమ్ బ్యాక్ అనండి, ఎల్స్ రిటర్న్ హెడ్డింగ్ ట్యాగ్ ప్లీజ్ సైన్ ఇన్ అనండి. సో ఇక్కడ ఏంటంటే రిటర్న్ స్టేట్మెంట్లో మనం ఇక్కడ HTML ట్యాగ్స్ యూజ్ చేస్తాము. అలాగే ఇప్పుడు ఈజ్ లాగ్డ్ ఇన్ అనేది ట్రూ అయింది అంటే వెల్కమ్ బ్యాక్ అని వస్తుంది. అది ఫాల్స్ అయితే ప్లీజ్ సైన్ ఇన్ అని వస్తుంది. ఇది సెకండ్ రూల్. నెక్స్ట్ థర్డ్ రూల్ వచ్చేసి ఆల్ చైల్డ్ ఎలిమెంట్స్ ఇన్ జేఎస్ఎక్స్ మస్ట్ బి ర్యాప్డ్ అండర్ ఏ సింగిల్ పేరెంట్ ఎలిమెంట్ ఆర్ ఫ్రాగ్మెంట్స్. సో సింగిల్ పేరెంట్ ఎలిమెంట్ అంటే ఇక్కడ H1 అనేది P అనే ట్యాగ్స్, ఈ రెండు ట్యాగ్స్ చైల్డ్ ట్యాగ్స్. ఇక్కడ ఫ్రాగ్మెంట్స్ అంటే ఏంటంటే ఎంటీ ట్యాగ్స్. ఈ ఎంటీ ట్యాగ్స్ ని మనం ఫ్రాగ్మెంట్స్ అంటాము. సో ఇక్కడ ఈ జేఎస్ఎక్స్లో చైల్డ్ ఎలిమెంట్స్ ఖచ్చితంగా ఒక సింగిల్ పేరెంట్ ఎలిమెంట్లోనే ర్యాప్ అయి ఉండాలి, ఆర్ఎల్స్ ఫ్రాగ్మెంట్స్లో ర్యాప్ అయి ఉండాలి. సో ఇక్కడ ఫ్రాగ్మెంట్స్ అయినా యూజ్ చేయొచ్చు, అలాగే డివ్ అయినా యూజ్ చేయొచ్చు. డివ్ మీన్స్ సింగిల్ పేరెంట్ ఎలిమెంట్. ఏదైనా సింగిల్ పేరెంట్ ఎలిమెంట్లోనే మనకి చైల్డ్ ఎలిమెంట్స్ అనేవి ర్యాప్ అయి ఉండాలి. సో ఇది థర్డ్ రూల్. సో ఫోర్త్ రూల్ వచ్చేసి ఆల్ ద HTML ట్యాగ్స్ మస్ట్ బి క్లోజ్డ్ ఇన్ జేఎస్ఎక్స్. ఈ జేఎస్ఎక్స్లో అన్ని HTML ట్యాగ్స్ ఖచ్చితంగా క్లోజ్ అయి ఉండాలి. ఇప్పుడు ఈ ఇమేజ్కి మనకి క్లోజింగ్ ట్యాగ్ సెపరేట్గా ఉండదు కాబట్టి సెల్ఫ్ క్లోజింగ్గా ఇచ్చాము. ఇక్కడ చూడండి, సెల్ఫ్ క్లోజ్ చేసాం. సో అలాగే H1 ట్యాగ్ వీటన్నిటికైతే డిఫాల్ట్గా క్లోజింగ్ ట్యాగ్ కూడా ఉంటుంది. సో ఈ ఇమేజ్కి క్లోజింగ్ ట్యాగ్ ఉండదు కాబట్టి సెల్ఫ్ క్లోజ్ చేసేస్తారు. సో అది ఫోర్త్ రూల్. నెక్స్ట్ ఫిఫ్త్ రూల్ వచ్చేసి యూస్ క్యామెల్ కేస్ కన్వెన్షన్ wherever possible for all JSX attributes. So we have several JSX attributes. So like class name, on click, etc. సో వీటన్నిటికి అట్రిబ్యూట్స్ అన్నిటికీ మనకి క్యామెల్ కేస్లోనే ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఆన్ క్లిక్ అని ఉంది చూడండి, ఆన్లో ఓ స్మాల్ ఉంది, నెక్స్ట్ వర్డ్ క్లిక్ కాబట్టి క్లిక్ సి క్యాపిటల్ ఉంది. సో ఇట్లా క్యామెల్ కేస్ యూజ్ చేయాలి JSX అట్రిబ్యూట్స్కి. సో అది ఫిఫ్త్ రూల్. నెక్స్ట్ కామెంట్స్ ఇన్ JSX బిగిన్స్ విత్ /* and ends with */. So these are wrapped inside the curly braces. So coming to comments in JSX, సో ఇక్కడ div tag అనేది ఉంది. ఈ div tag లో మనం కామెంట్ మెన్షన్ చేయాలి అనుకుంటున్నాము. కామెంట్కి నార్మల్గా అయితే /* అండ్ కంటెంట్ అండ్ // ఇస్తాము. సో ఈ JSXలో ఏంటంటే ఖచ్చితంగా ఈ కామెంట్స్ కర్లీ బ్రేసెస్లోనే ఉండాలి, అదొక రూల్ ఉంది. ఈ కర్లీ బ్రేసెస్ తీసేసామంటే ఎర్రర్ లాగా వస్తుంది. సో ఇవి 6 రూల్స్ ఇన్ జేఎస్ఎక్స్. సో ఈ రూల్స్ అన్నీ మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.